రాజకీయాల్లో దెబ్బ కొడితే ఎదుటి వ్యక్తి కోలుకోకూడదు. కానీ గత వైసీపీ ప్రభుత్వం మాత్రం హడావిడిగా కేసులు నమోదు చేసి చివరకు ఏం సాధించలేక చేతులెత్తేసింది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తోంది. వైసీపీ నేతల అక్రమాల లెక్కలను పక్కాగా వెలికితీస్తుంది. అంతేకాదు వైసీపీ నేతలకు న్యాయపరమైన అన్ని అవకాశాలిచ్చి కోర్టుల నుంచి కూడా ఆదేశాలు అందుకొని వైసీపీ నేతల అరెస్టులకు రంగం సిద్ధం చేస్తుంది. దీనివల్లే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోకుండా, కక్ష సాధింపు చర్యల మాట రాకుండా జాగ్రత్త పడుతుంది. కూటమి ప్రభుత్వం ఆవేశంతో కాకుండా ఆలోచనతో వైసీపీ నేతలను ఇరుకున పెడుతోంది. దీంతో ఇప్పుడు ఫ్యాన్ పార్టీ నేతలకు జైలుకు వెళ్లడం తప్ప వేరే మార్గమే లేకుండా పోయింది. టీడీపీ నేతలు 5 ఏళ్లలో అనుభవించిన కేసులు, అరెస్టులు, కష్టాలను గుర్తు తెచ్చుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది దాదాపు 0 అనుకోవచ్చు. వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల్లో చాలా మంది ఇప్పటికీ అసభ్యంగా ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో ధైర్యంగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎవరినైనా అరెస్టు చేసినా నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు. ఈ కారణంగా టీడీపీ సోషల్ మీడియా టీముల్లో అసంతృప్తి కనిపిస్తోంది. కానీ అలా చేయడానికి, ఆ నేతల్ని, సోషల్ మీడియా కార్యకర్తల్ని ప్లాన్డ్గా బుక్ చేయడానికేనన్న సంకేతాలు వస్తున్నాయి. దానికి తాజా సాక్ష్యం దాడుల కేసులో వైసీపీ నేతలకు అరెస్టు కావడం మినహా మరో మార్గం లేకపోవడం. వైసీపీ నేతలకు జైలుకెళ్లడం తప్ప మరో మార్గం లేకుండా చేస్తున్నారు కూటమి నేతలు. న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకుని వారు తప్పు చేశారని ప్రజలకు కూడా క్లారిటీ వచ్చిన తర్వాతనే అరెస్టు చేసే విధంగా వ్యూహం పన్నుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇల్లు, టీడీపీ ఆఫీసుల్లో దాడి కేసులో నిందితులు అరెస్టై జైలుకెళ్లడం తప్ప మరో మార్గం లేదు. కేసులు నమోదు చేసిన వెంటనే వైసీపీ ప్రభుత్వంలో లాగా అర్ధరాత్రి ఇళ్లపై దాడులు చేసి అరెస్టులు చేసి ఉంటే టీడీపీ కార్యకర్తల ఈగో సాటిస్ఫై అయ్యేది. కానీ అలా చేయడం వల్ల సామాన్య ప్రజల్లో చట్టంపై నమ్మకం సన్నగిల్లుతుంది. అందుకే ప్రాసెస్ ప్రకారమే పూర్తి చేశారు. ఈ క్రమంలో వారు తప్పించుకునే అవకాశాలను ఒక్కొక్కటిగా తెగ్గొడుతూ వచ్చారు. చివరికి అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. ఇప్పుడు పరిస్థితి అర్థం కావడంతో పారిపోయేందుకు చాలా మంది ప్రయత్నించారు. కానీ వారు ఎందుకు పారిపోతున్నారో కానీ ఎక్కడున్నా అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే అజ్ఞాతంలో ఎవరికీ అందుబాటులో లేకుండా బిక్కుబిక్కుమంటూ గడపాలి. పైగా పారిపోయారనే పేరు. అయినా పలువురు పారిపోతున్నారు. వారిని పోలీసులు పట్టుకొస్తున్నారు. జగన్ ఈగోను సాటిస్ఫై చేయడానికి వీరందరూ అప్పట్లో చెలరేగిపోయారు. ఇప్పుడు కేసుల పాలై కోర్టులు, జైళ్ల వెంట తిరుగుబోతున్నారు. ఈ కేసులో వారి రాజకీయ జీవితానికి ముగింపు పలికినా ఆశ్చర్యముండదు. మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో కీలక నేత ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆచూకీ తెలిస్తే దేవినేని అవినాష్, జోగి రమేష్ వంటి మరో 10 మంది కీలక నేతల్ని అరెస్ట్ చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డికి అరెస్టు భయముందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు విచారణలను సైలెంట్గా పూర్తి చేస్తున్నారు. వైసీపీ హయాంలో అంతా బహిరంగంగానే అవినీతి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యమని కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పుడు వారికి కూడా క్లారిటీ వస్తోంది. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో ప్రభుత్వం మారగానే కదలిక వచ్చింది. పోలీసులు సీసీ ఫుటేజీ, కాల్ రికార్డులు బయటకు తీసి కీలక వ్యక్తుల్ని నిందితులుగా మార్చారు. అయితే వైసీపీ హయాంలో జరిగినట్లుగా అర్ధరాత్రి అరెస్టులు చేయలేదు. వారికి న్యాయపరమైన అన్ని అవకాశాలను కల్పించారు. ముందస్తు బెయిల్ కోసం, అరెస్టు నుంచి రక్షణ కోసం ప్రయత్నించి విఫలమైన తర్వాతనే రంగంలోకి దిగారు. అంటే ఇప్పుడు వారు అరెస్టు నుంచి డిఫెండ్ చేసుకోవడానికి, తప్పుడు కేసులు అని వాదించడానికి అవకాశం లేదు. అంతేకాదు కక్ష సాధింపు అని కూడా చెప్పలేరు. ఎందుకంటే చట్ట ప్రకారమే అన్నీ చేశారు. కానీ ఎక్కడ గీత దాటలేదని స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితి వస్తే వారికి జైలుకు వెళ్లడం తప్ప మరో మార్గం ఉండదు. ఇప్పుడు కక్ష సాధింపులన్న విమర్శలు రావు. దాడులకు పాల్పడిన వారిని జైలుకు పంపినట్లవుతుంది.
వైసీపీ నేతలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయి. పలు అంశాలను సిఐడి విచారణ కూడా జరుపుతోంది. మద్యం, ఇసుక స్కాముల్లో పెద్ద తలకాయలే ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వారిని కూడా కక్షపూరితంగా జైలుకు పంపాలన్న లక్ష్యంతో కాకుండా చట్టబద్ధంగా అన్ని అవకాశాలు కల్పించి ఇక దారి లేని పరిస్థితుల్లో అరెస్టు కావడం తప్ప మరో ఆప్షన్ లేదన్న స్థితికి తీసుకువచ్చి అరెస్టు చేయాలనుకుంటున్నారు. అప్పటికీ వారిపై పెట్టిన కేసుల్లో ప్రజల్లో చర్చ జరుగుతుందని, వారికి నిజాలు తెలుస్తాయని భావిస్తున్నారు. చట్ట ప్రకారం వ్యవస్థ నడుస్తోందని ప్రజలకు నమ్మకం కలిగించడం ముఖ్యమని, ఆ దిశగానే చర్యలుంటాయని మొదటి నుంచి చెబుతున్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని కూడా గీత దాటుతున్న అరెస్టులు చేసి నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు. వారు ఆ తప్పుల్ని పదే పదే చేస్తే కోలుకోలేని దెబ్బను చట్టపరంగా కొట్టడానికి అవకాశాలు కల్పిస్తున్నారని, ఈ వ్యూహాన్ని వారు ఊహించలేకపోతున్నారని భావిస్తున్నారు. మొత్తంగా రాజకీయాల్లో ఆవేశం, ఈగోలు ముఖ్యం కాదని, ఆలోచనతోనే ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టాలన్న వ్యూహాన్ని కూటమి ప్రభుత్వం పాటిస్తోంది.